హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో ఏంటంటే మీకు చాలా డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా వీడియోని ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఇలాంటి కోడ్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి కదండి. అయితే వీటిని మనం చలికాలంలో వాడుకుంటాము. తర్వాత ఇంకా దీన్ని మడత పెట్టి ఒక దగ్గర పెట్టేస్తాము. లేదంటే ఒక 2 వాడుకున్న వాళ్ళం ఏం చేస్తామంటే ఒకటి వాడతాము, ఒకటి ఫోల్డింగ్ చేసుకొని మడత పెట్టేసి ఒక దగ్గర ఒక వారం పాటు పెట్టేస్తాము. ఆ తర్వాత తీస్తే ఇది ఒక స్మెల్ అయితే వస్తుంది కదండి, ముక్కుపోయిన వాసనలో వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఫోల్డింగ్ నీట్గా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించేటట్టు ఫోల్డింగ్ చేసుకొని మీరు దాచుకున్నారంటే మీకు స్మెల్ రాదు. అలాగే ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే కింద పాటుని ఈ విధంగా పైకి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్ అలాగే మనము హెడ్కి పెట్టుకుంటాం కదా, వాటిని కూడా ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ అనేది ఊడమన్నా ఊడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటికి మనం ఒకటైతే కొట్టేసుకోవాలండి. వాటి వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఏంటో అనుకోవద్దండి, పౌడర్ అండి. పౌడర్ని వీటి పైన మనం కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా సరే మంచి స్మెల్తో వస్తుందండి బయటకు తీసేటప్పుడు. పౌడర్ అనేది మనకి ముక్కుపోయిన వాసన రాకుండా కాపాడుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా మీకే తెలుస్తుంది రిజల్ట్. కాంపౌండ్లు కొనేసి అవి పెట్టేసుకునే బదులు కొద్దిగా చిటికెడు పౌడర్ కొట్టేసి పెట్టేసుకున్నామంటే చాలు. ఇంకా కాంపౌండ్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పట్టు చీరలు అయితే మనం డైలీ కట్టం కదండి, ఎప్పుడో ఒకసారి కడతాము. తర్వాత ఆ బ్లౌజ్ని అందులోనే పెట్టేసి అలా పెట్టేస్తాము. అయితే ఆ బ్లౌజ్కి ఉన్న ఉక్సులు అనేవి కొద్ది రోజులకి పింపురు పట్టేసి అది శారీకి అంటేసి శారీ కూడా పనికి రాకుండా పోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఏంటంటే మన ఉక్సులు ఉంటాయి కదండి బ్లౌజ్కి, ఆ ఉక్సులు ఉన్న ప్లేస్ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ని పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ప్లాస్టర్ని తీసుకొని ఈ విధంగా ఉక్సుల పైన పెట్టేసామంటే ఇంకా ఉక్సులు అనేవి పింపురు అనేవి పట్టవండి. మనం ఎప్పుడు శారీని కట్టాలి అనుకుంటే అప్పుడు ఈ ప్లాస్టర్ని తీసి కట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవడం వల్ల అవి పింపురు పట్టవు కాబట్టి శారీకి అంటకుండా ఉంటాయి కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా సరే పింపురు పట్టదండి. కొందరు అయితే మ్యారేజ్ డే శారీ అనేది బరువుగా ఉంటుంది కాబట్టి కట్టడానికి ఇష్టపడరు, అది అలా పెట్టేస్తారు. అలాంటి టైంలో అది ఎన్నో ఇయర్స్ కూడా ఉండిపోతుంది కదండి. అప్పుడు ఆ ఉక్సులు అనేవి ఇంకా పింపురు పట్టేసి శారీ మొత్తం పాడు చేసేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. శారీ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు శారీతో పాటు బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే రెండు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. హడావుడిగా ఏదైనా ఫంక్షన్కి రెడీ అయ్యేటప్పుడు బ్లౌజ్ కనిపించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే శారీని బ్లౌజ్ని ఈ విధంగా ఒకే దగ్గర ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. బ్లౌజ్లో శారీని పెట్టి ఫోల్డింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫోల్డింగ్ ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా లుక్ వస్తుంది. బ్లౌజెస్ అనేవి ఈ విధంగా పెట్టేసి చేసుకుంటాం కాబట్టి బీరువాలా పెట్టుకున్న, అలమరలా పెట్టుకున్న, బయట నుండి చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని వాటిపైన శారీని పెట్టుకోండి. శారీ మడత వెడల్పు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా మనం పైన ఇది ఉంటుంది కదా, వాటి లోపలికి పెట్టేసామంటే ఇంకా ఇది కింద పడినా సరే ఫోల్డింగ్ అనేది ఊడకుండా కూడా ఉంటుందండి. శారీ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఊడమన్నా ఊడదు. అలాగే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ఏవైనా స్వీట్స్ తెచ్చుకునేటప్పుడు లేదంటే ఏదైనా ఆర్డర్ పెడితే వచ్చేటప్పుడు ఇలాంటి ఖాళీ బాక్సెస్ అయితే మనకు వస్తాయండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, పడేయడానికి కూడా ఇష్టపడము. అయితే వేటికి యూజ్ చేయాలని ఆలోచిస్తాం కదా, వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి.
కిచెన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బీరువాలో ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే మా పాప జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇది యూజ్ చేశాను. కొద్దిగా పెద్దదిగా ఉంది కదా! తినవైతే అన్నీ పట్టేస్తాయి ఇందులో అని చెప్పేసి తన పాపిడి బిళ్ళలు, అలాగే హెడ్‌కి పెట్టుకునేవి, స్టిక్కర్సు వీటినైతే పెట్టేసుకున్నాను. తనకింకా 1 ఇయర్ అండి. కాబట్టి ఎక్కువ జ్యువెలరీ అయితే ఉండదు కదా! ఇదైతే నాకు సరిపోయింది. అందుకు నేను అలా యూజ్ చేసుకున్నాను. మీరు కూడా ఈసారి ఇలాంటివి వస్తే పడేయకుండా రీయూజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇది కూడా ఇంతకు ముందుట్లాంటి స్టెప్పేనండి. అదేనండి, ఖాళీ బాక్సెస్ అయితే మన ఇంటికి వస్తూ ఉంటాయి కదండీ! ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ వస్తే ఇవి ఏంటికి పనికొస్తాయిలే, దేనికిలే అనేసి పడేస్తాం కదా! వీటిని కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ సామాన్లు తోముకునే సోపు పెట్టుకొని దానిలో పెట్టేసుకొని ఇంకా తోముకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. సామాన్లు తోముకునే సోప్స్ కొనుక్కునేటప్పుడు ఇంకా డబ్బా కొనడం లేదంటే స్టీల్ దాంట్లో పెట్టడం చేస్తూ ఉంటాం కదా! అలా ఎందుకు చేయడం, ఇలాంటివి యూజ్ అండ్ త్రోవి వస్తూ ఉంటాయి. ఇలాంటివి పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మనకి యూజ్ మన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ఇది 6th టిప్ అండి. ఇలాంటి ఆయిల్ డబ్బాలు అనేవి మనం కింద పెట్టేస్తే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదండి. అలా కింద పెట్టకుండా ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే మన ఇంటికి చాలా వస్తాయి కదా. అవి ఇంకా ఏటికి యూజ్ అవ్వని చెప్పేసి పడేస్తాము. వాటిలో ఇలా ఆయిల్ డబ్బాని కానీ పచ్చళ్ళ డబ్బాలని కానీ పెట్టుకున్నామంటే వాటికున్న ఆయిల్ అనేది అది పీల్చేస్తుంది కాబట్టి ప్లెయిన్గా ఉంటుందండి. టైల్స్ అనేవి జిడ్డు కాకుండా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఆల్రెడీ పెడుతున్నాను, మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒకసారి చూపించానండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. బియ్యం అనేవి మనం ఎక్కువగా కొనేసుకొని తెచ్చుకుంటాం కదండి. అయితే వాటిని మనం అలానే ఉంచేస్తే కొద్దిగా ముక్కపోయిన వాసన, అలాగే పురుగు పట్టేయడం, చిన్న చిన్న చుంకు పురుగులు వచ్చేయడం జరుగుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే బియ్యం క్వాంటిటీ బట్టి పసుపునైతే యాడ్ చేసుకోండి. ఒక బస్తాడు బియ్యం తీసుకుంటే 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అదేనండి, మన వేపాకు పొడిని చేసి కూడా యాడ్ చేస్తారు. వేపాకులు బాగా ఎండబెట్టి వాటిని కొద్దిగా పొడి పొడిగా చేసి కూడా ఇందులో చాలామంది యాడ్ చేసుకుంటారండి. అది కడిగేటప్పుడు బియ్యం కడుక్కునేటప్పుడే పోతుంది, చేదేమి ఉండదు. అలా చేసుకున్నా సరే పురుగు పట్టకుండా ఉంటుంది. అయితే ఎక్కువ బియ్యం అయితే ఎక్కువగా వేపాకు పొడి యాడ్ చేస్తారు. తక్కువ క్వాంటిటీ బియ్యం అయితే పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఒక 2 months 3 months పాటు పాడవకుండా ఉంటాయండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. తేనె అనేది మనం తెచ్చుకున్న తర్వాత వాటిని మనం వేసుకున్న తర్వాత అది కూడా కింద పెట్టేసామంటే ప్లాట్ఫామ్ అనేది జిడ్డుగా అయిపోతుంది కదా. సేమ్ ఆయిల్ లాగేనండి. అయితే వీటికి నేను ఇలా స్టీల్ది ఒక కప్ తీసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక సెపరేట్గా పెట్టుకుంటున్నాను కాబట్టి మీరు కావాలంటే ఏదైనా కార్డ్బోర్డ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇది వచ్చేసి చాలామంది నాకు అడుగుతున్నారండి షార్ట్ వీడియోస్లో చూసి, అక్క ఇవి ఎక్కడ నువ్వు తీసుకున్నావు, చాలా బాగున్నాయి, అమ్మవారి పాదాలు అలాగే దీపం అండి, చాలా అంటే చాలా బాగున్నాయండి, వేయడానికి కూడా చాలా సులువుగా ఉంది, అలాగే చాలా అందంగా కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ చేతి మీద జస్ట్ చూపిస్తున్నాను చూడండి, దీపం అనేది ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ అనేది ఒకవేళ నాకు దొరికితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు మనం అలానే వాటిని ఉంచేస్తే అది గాలిపోయి అది పాడైపోతుంది కదండి. అలా పాడవకుండా ఉండాలంటే నేను వీటి కోసం ఒక 3 టిప్స్ అయితే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి. అందులో ఒకటి ఇదండి. రబ్బర్లు అనేవి మన ఇంటికి చాలా వస్తాయి. మనం ములంకాడలు తెచ్చేటప్పుడు ఏవైనా కొనేటప్పుడు వస్తాయి కదండి. వాటిని దాచేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇందులోకి గాలి వెళ్ళదు కాబట్టి పాడకుండా ఉంటుందండి. ఇంకో టిప్ ఏంటంటే, నైఫ్ని వేడి చేసి మనం వీటిని కాల్చుకొని కూడా వీటిని అంటించుకోవచ్చండి. అది నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను, లాంగ్ వీడియోలో. ఈ టిప్ ఏంటంటే, ఏవైనా మనం నానబెట్టి మొలకలు తెప్పించాలి అనుకునేటప్పుడు సరిగ్గా చాలామందికి రావు. అయితే అవి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా అయితే చేయండి. ఒక రాత్రంతా మినుములని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మార్నింగు ఇలా ఏదైనా ఒక క్లాత్లో వేసుకొని వాటి కింద ఇలా జిబ్రేక్ ఒకటి పెట్టి వాటి కింద ఒక గిన్నెనైతే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే అందులోని వాటర్ అనేవి ఆ గిన్నెలో పడిపోతాయి. అలాగే అందులో వాటర్ స్టాక్ ఉండవు కాబట్టి అవి పాడవకుండా ఉంటాయి. ఇవి మనం 3 రోజుల పాటు నానబెట్టుకోవాలండి. ప్రతి పూట ఆ క్లాత్ని అయితే కొద్దిగా నీళ్లు చల్లుకొని మనం తడి చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటేనే మొలకలు అనేవి పర్ఫెక్ట్గా పెద్దవిగా వస్తాయండి. పొడి బారకుండా క్లాత్ని తప్పకుండా మనం చూసుకోవాలి.
ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీకు లైవ్లో నేను మళ్ళీ వీడియో చేయాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ లైవ్ అనేది చేస్తానండి. ఒకసారి లైవ్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.